స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. కాశ్మీర్లో మసీదుల అంశంపై పాకిస్తాన్ భారత్ను విమర్శించిన నేపథ్యంలో బలూచ్ మానవ హక్కుల కార్యకర్త మిర్యార్ బలూచ్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అంటూ ఆయన మండిపడ్డారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం సుమారు 40 మసీదులను కూల్చి ఖురాన్ ప్రతులను కాల్చిందని అన్నారు. పాకిస్తాన్లోనే మైనారిటీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు ఇతర దేశాలపై నీతులు చెప్పే హక్కు పాక్కు లేదని మీర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి యూరోప్ దేశాలకు నేరుగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు డయాస్పోరా మీటింగ్ లో తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుందని, దాంతో ఏపీ నుంచి యూరోప్, అమెరికా దేశాలకు నేరుగా విమానాలు నడపడానికి వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం ఒట్టావా కౌంటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. తీవ్ర మంచు తుఫాన్తో వైటవుడ్ పరిస్థితులు ఏర్పడి రహదారి పూర్తిగా జారుడుగా మారడంతో 100కి పైగా కార్లు, ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30కి పైగా సెమీ ట్రైలర్ ట్రక్కులు కూడా ఉన్నాయి. 9 నుంచి 12 మంది వరకు స్వల్ప గాయాలతో ఆస్పత్రికి తరలించగా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పాకిస్తాన్లోని కరాచీలో గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదంలో 26 మంది మృతి చెందగా పలువురు ఆచూకీ తెలియలేదు. మంటలను అదుపులోకి తేవడానికి 34 గంటలకు పైగా సమయం పట్టింది. సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేకపోవడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడమే కారణంగా తెలుస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. WPL చరిత్రలో వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా RCB నిలిచింది. గత సీజన్ చివరి మ్యాచ్తో పాటు ప్రస్తుత WPL 2026 సీజన్లో తొలి 5 మ్యాచ్లను గెలిచి ఈ ఘనత సాధించింది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.